బంగారం ధరలు పెరగడం తరగడం మనం చూస్తుంటాం. కానీ మనం బంగారం కొనే నాటికి ఏ ధర ఉందో అదే మనకు ముఖ్యం. ప్రస్తుతం బంగారం ధరల ప్రకారం ముఖ్యంగా మహిళలు బంగారం కొనడానికి ఆసక్తి కనపరుస్తారా లేక బంగారం కొనడం వాయిదా వేస్తారా? మీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బంగారం ఇదొక తరగని ఆస్తి. ఎంత చెప్పినా తరగని టాపిక్. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉన్నప్పటికీ ఆ భార్యకు కూడా బంగారం తొడగాల్సిందే. ఆ బాధ్యత కూడా బంగారం లాంటి మొగుడు తీసుకోవాలి. ఈ విషయంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అనే తేడాలు ఉండవు. అన్ని వర్గాల మహిళలు పోటీ పడి రేటుతో సంబంధం లేకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. సాధారణంగా బంగారం ధరలు డిమాండ్కు తగ్గట్లు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరిగే సందర్భాల్లో బంగారం ధరలు కాస్త పెరుగుతుంటాయి. గతంలో 10 గ్రాముల బంగారం ధర 80,000కు చేరింది. గత వారంతో పోల్చితే ప్రస్తుతం బంగారం ధర 71,400 రూపాయలకు తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,890 రూపాయలకు చేరింది. కేవలం 4 రోజుల్లోనే ఈ ధర సుమారు 4,000 రూపాయలకే తగ్గడం గమనార్హం. అదే సమయంలో కిలో వెండి 1,00,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. గతంలో బంగారం ధర క్రమంగా పెరగడంతో మధ్యతరగతి మహిళలు బంగారం కొనడానికి కొంచెం వాయిదా వేసినప్పటికీ అత్యవసరం అనుకున్న వాళ్లే కొనుగోలు చేశారు. ప్రస్తుత ధరలు అందుబాటులోకి రావడంతో జ్యువెలరీ షాపులు తిరిగి కళకళలాడుతున్నాయి. ఇప్పటికే క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ షాపింగ్లు మొదలు కావడంతో బంగారం కొనేవారికి ప్రస్తుత ధరలు అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారుల అవసరాల మేరకు ఈ కొనుగోళ్లు ఉంటాయి. పండుగ సీజన్ ప్రారంభ సమయంలో గత 4 రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు వినియోగదారులకు ఒక శుభవార్తే. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాల్లో 77,140 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర 7,789 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.